ఈరోజు సింపుల్గా కేజీ మటన్ ఏ విధంగా వండాలో చూపించిన విధంగా బాండీలో ఆయిల్ వేసుకోవాలి, శనగపప్పు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత పచ్చిమిర్చి 4 ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకోవాలను. రుచికి సరిపడా పసుపు వేసుకోవాలను. ఈ పసుపు అన్ని ముక్కలు కలిసే విధంగా చూపించిన విధంగా ఒక్కసారి కలుపుకోండి. ఈ మిశ్రమం అంత చక్కగా కలిస్తే అంత రుచిగా ఉంటుంది. చూపించిన విధంగా అన్ని రకాల మసాలా దినుసులు వేసుకోవాలను. ఈ మసాలా దినుసులు కూడా ఈ ముక్కలకు అన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ముందుగానే 12 hours ముందు మ్యాగ్నెట్స్ చేసి పెట్టుకున్న మటన్ని చూపించిన విధంగా వేసుకోవాలను. మ్యాగ్నెట్ 12 hours చేయడం మటన్ చాలా గట్టిగా ఒకదానికోటి అంటుకొని పోయింది. ఇలా చేయడం వల్ల ముక్కకు ఉప్పు, కారం అన్నీ చక్కగా పట్టి ముక్క ఎంతో టేస్టీగా ఉంటుంది. చూపించిన విధంగా హీట్ అయినటువంటి ఆయిల్ని ఆ గడ్డ కట్టిన మటన్ మీద వేయడం వల్ల ముక్క ఏ విధంగా ఒకదానికొకటి విడిపోయి చక్కగా చూపించిన విధంగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు పుదీనాను వేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకోవాలను. అల్లం కూడా వేసుకోవాలను. అల్లం, పుదీనా మొత్తం ముక్కలకు పట్టే విధంగా చూసుకోవాలి. చూపించిన విధంగా అల్లం, పుదీనా అంతా మిశ్రమానికి పట్టే విధంగా కలుపుకోవాలి. చక్కగా అడుగంటకుండా చూపించిన విధంగా కలుపుకోండి. ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను వేసుకొని మిశ్రమం మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవడం వల్ల టమాటాలో ఉండే పులుపు నీటి వల్ల అడుగంటకుండా ఉంటుంది. మిశ్రమం మొత్తం చూపించిన విధంగా కలుపుకోండి. ఒక్కసారి మూత పెట్టి తీయండి. చూడండి, టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఒకసారి చూపించిన విధంగా కలుపుకోండి. చాలా సింపుల్గా ఎవరైనా ఈ మటన్ చేసుకునే విధంగా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి లీటర్ వాటర్ పోసుకోండి. మళ్ళీ మిశ్రమం అంతా ఒక్కసారి కలిసే విధంగా కలుపుకోండి. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చక్కగా ఎంతో రుచిగా ఈ విధంగా చేసుకొని తినండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చూసారు కదా, వాటర్లో మటన్ చక్కగా తుకతుక ఉడుకుతూ ఉంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తీసుకోండి. నీరు మొత్తం గుంజుకుంది. ఇప్పుడు ధనియాల పొడిని, గరం మసాలాను వేసుకొని ఇదంతా ఒక విధంగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు కొత్తిమీరని చూపించిన విధంగా వేసుకోండి. కొత్తిమీర స్మెల్ ముక్కలకు పడితే ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి చూపించిన విధంగా కలుపుకోండి. అంతే, రెడీ. ఎంతో టేస్టీ మటన్.